పక్షుల మారుమూల గ్రామం. దట్టమైన అడవి మధ్యలో ఒక చిన్న పక్షుల గ్రామం. అది పట్టణానికి చాలా దూరంగా కొండల నడుమ ఉంది. అక్కడ కరెంటు స్తంభాలు లేవు, టీవీ యాంటెన్లు లేవు, సెల్ ఫోన్ టవర్లు కూడా లేవు. కేవలం ఎత్తైన చెట్లు, పారే వాగులు, స్వచ్ఛమైన గాలి మాత్రమే ఉన్నాయి. అది ఒక 50 ఏళ్ల క్రితం నాటి పల్లెటూరిలా ఉంది. ఉదయం కోడి కూతతో ఊరు నిద్రలేచింది. తుని పిచ్చుక తన మట్టి ఇంటి ముందు పేడతో అలికి బియ్యం పిండితో ముగ్గు వేస్తోంది. తుని పిచ్చుక పాట పాడుతూ తెలతెలవారెను, కోడి కూసెను, పల్లె నిద్రలేచెను. లోపల బుజ్జి పిచ్చుక ఇంకా నిద్రపోతుంది. తుని లోపలికెళ్ళి బుజ్జిని తట్టి లేపింది. బుజ్జి, లే తల్లి, సూర్యుడొచ్చాడు, మనం వాగు దగ్గరికి వెళ్లి నీళ్లు తేవాలి. బుజ్జి పిచ్చుక కళ్ళు నిలుముకుంటూ, అమ్మా, ఈరోజు స్కూల్ లేదు కదా, కాసేపు పడుకోనివ్వవా? ఇక్కడ స్కూల్ అంటే ప్రకృతి తల్లి. పొద్దున్నే లేచి ఆ చల్లని గాలిని పీల్చుకుంటే ఆ వచ్చే ఆరోగ్యం ఏ బడిలోనూ రాదు. పద పద. అలా ఇద్దరు ఖాళీ బిందెలు తీసుకుని వాగు దగ్గరికి బయలుదేరారు. దారిలో చిచ్చుకాకి, చిన్నుకాకి కూడా కలిశారు. చిచ్చుకాకి నెత్తి మీద ఒక పెద్ద మట్టి కుండ ఉంది. ఏమే తుని, ఈ రోజు లేట్ అయ్యావు. నేనప్పుడే ఒక ట్రిప్ వేసి వచ్చాను. మా చిన్నుగాడు ఈ రోజు మారాజ్ చేస్తున్నాడు, స్నానం చెయ్యను అని. అమ్మో, ఆ వాగు నీళ్లు ఐస్లో ఉన్నాయి, నా వల్ల కాదు. భయపడకు చిన్ను, ఆ నీళ్లలో ఔషధ గుణాలుంటాయి. ఒక్క మునక వేస్తే జలుబు, దగ్గు అన్నీ పోతాయి. బాగు దగ్గర సందడిగా ఉంది. చోటు చిలుక, లూసి పావురం, కుహుబాతు అందరూ అక్కడ బట్టలుతుకుతూ నీళ్లు నింపుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. విన్నారా, నిన్న రాత్రి బాహిగారు అడవిలో ఒక పెద్ద పులిని చూశారట. అమ్మో, అవునా? మనం రాత్రిపూట త్వరగా తలుపులు వేసుకోవాలి. పులొస్తే మనకేంటి, మనం చెట్ల మీద ఉంటాం కదా, అది ఎక్కలేదుగా, హాయిగా నిద్రపోవచ్చు. ఇక మధ్యాహ్నం ఊరి మధ్యలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద రచ్చబండ. అక్కడ పెద్దలు కూర్చొనున్నారు. మహీకృత గారు పంచాయతీ తీర్పులు చెబుతున్నారు. పిల్లలు బుజ్జి, చిన్ను, బన్ను ఆ చెట్టు ఊడలకు వేలాడుతూ ఊయల ఊగుతున్నారు. అక్కడ వీడియో గేమ్స్ లేవు, టీవీలు లేవు. వాళ్ళ ఆటలన్నీ ప్రకృతితోనే. ఒరే చిన్నగా, ఎవరు ఎక్కువ దూరం ఊగుతారో చూద్దామా? నేను రెడీ, కానీ ఓడిపోయిన వాళ్ళు తుని ఆంటీ దగ్గర బెల్లం ముక్క తెచ్చివ్వాలి. మీరాడండి, నేను అష్టచమ్మ ఆడతాను. చోటు పిన్ని వాళ్ళ అమ్మాయి వస్తుంది. వాళ్ళ ఆటలు పాటలు చూస్తుంటే కల్మషం లేని బాల్యం కనిపిస్తుంది. ఆటల మధ్యలో చిన్నుకాకి ఒక ఆలోచన వచ్చింది. ఒరే, మనం ఇలా రోజు ఒకే ఆట ఆడితే బోర్ కొడుతుంది. ఆ కొండ అవతల ఒక పాత కోట ఉందట కదా, అక్కడికి వెళ్లి నిధివేట ఆడుదాం. అమ్మో, అక్కడికి వెళ్ళకూడదని మా అమ్మ చెప్పింది. అక్కడ దయ్యాలుంటాయట. దయ్యాలా? అవేమి ఉండవు. అదంతా పెద్దవాళ్ళు మనల్ని భయపెట్టడానికి చెప్పే కథలు. పదండి, వెళ్ళి చూద్దాం. పిల్లలు ముగ్గురు ఎవరికి చెప్పకుండా కొండవైపు బయలుదేరారు. దారిలో దట్టమైన చెట్లు, వింతైన పూలు కనిపించాయి. చూడండి, ఈ పువ్వు ఎంత బాగుందో, మా అమ్మకి తీసుకెళ్తాను. అలా వెళ్తూ ఉండగా వారికొక పాత గుహ కనిపించింది. లోపల చీకటిగా ఉంది. ఇదే ఆ కోట దారనుకుంటా, లోపలికి వెళ్దామా? ముందు నువ్వెళ్ళి చిన్న, నువ్వు ధైర్యవంతుడివి కదా. చిన్నుకాకి భయపడుతూనే లోపలికి అడుగు పెట్టాడు. హఠాత్తుగా గొయ్యమని ఒక శబ్దం వచ్చింది. 100 కొద్ది గబ్బిలాలు వాళ్ళ తలలపై నుండి ఎగిరాయి. అమ్మో, దయ్యాలు అంటూ ముగ్గురు వెనక్కి పరిగెత్తారు. దారిలో బుజ్జి కాలు జారి ఒక బురద గుంటలో పడింది. చిన్ను ఒక తీగకి తట్టుకుని కింద పడ్డాడు. బన్ను మాత్రం చెట్టు మీదకి ఎగిరిపోయాడు. బుజ్జి పిచ్చుక బురదలో నుండి లేస్తూ, ఛీ, నా డ్రెస్ ఎంత పాడైపోయింది, అమ్మ తిట్టుంది. నాకు దెబ్బ తగిలింది, ఇక ఎప్పుడూ ఇలాంటి సాహసాలు చెయ్యను. పిల్లలు భయపడి ఏడ్చుకుంటూ ఇంటి దారి పట్టారు. వచ్చేసరికి సాయంత్రమైంది. వాళ్ళ అవతారాలు చూసి పెద్దవాళ్లు కంగారు పడ్డారు. ఒరే చిన్నగా, ఏమైందిరా? బురదలో దొరలావా? పందులతో కుస్తీ పడ్డావా? లేదమ్మా, మేము కొండ దగ్గరికి వెళ్తే అక్కడ దయ్యాలు వచ్చాయి. మహీకృత నవ్వుతూ, అవి దయ్యాలు కాదురా, గబ్బిలాలు. అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి, తెలియని చోట్లకు వెళ్ళకూడదు. బుజ్జి, వెళ్ళి స్నానం చెయ్యి. నీకిష్టమని నువ్వులు ఉండలు చేశాను. ఆ సాయంత్రం పిల్లలు తమ భయంకరమైన అనుభవాన్ని అందరికీ చెప్పారు. అది విని అందరూ నవ్వుకున్నారు. రాత్రి భోజనమయ్యాక అందరూ తుని ఇంటి ముందు కూర్చున్నారు.
ఆకాశంలో చందమామ ప్రకాశిస్తున్నాడు. అమ్మా, ఈ రోజు మాకు పొడుపు కథలు నేర్పించు. పట్నంలో మా ఫ్రెండ్స్ కి చెప్తాను. సరే వినండి. పుట్టని పిట్టకు పుట్టడు బట్టలు. అదేంటో చెప్పండి. పిల్లలందరూ ఆలోచనలో పడ్డారు. అదెలా కుదురుతుందా అంటే, పుట్టని బిడ్డకి బట్టలెందుకు? మా అమ్మ కూడా నాకు బట్టలు కొనదు. అందరూ నవ్వారు. పిచ్చోడా, ఇది మొక్కజొన్న పొత్తు. లోపల గింజలు బిడ్డైతే పైన పొరలు బట్టలన్నమాట. ఓహో, భలే ఉందా. ఇప్పుడు నేను అడుగుతాను. తెల్లటి పొలంలో నల్లటిత్తనాలు చేత్తో చల్లడమే కాని ఏరుకోలేము. అదేంటి? చిచ్చుకాకి మధ్యలో దూరి, అది చాలా ఈజీ. అది మా ఇంటి నేల. నేను అన్నం తినేటప్పుడు కింద పడేస్తాను కదా, చీకట్లో ఏరుకోలేను. కాదు చిచ్చు, అది పుస్తకం. అక్షరాలు. తెల్లటి కాగితం పొలం, నల్లటి అక్షరాలు విత్తనాలు. ఇప్పుడు నా వంతు. చస్తే కాని కళ్ళు మూయనిది ఏది? మా అమ్మే నిద్రలో కూడా కళ్ళు తెరిచే ఉంటుంది. నేను స్వీట్స్ తింటానేమోనని. ఒరేయ్, నీకే మధ్య నోరు ఎక్కువైపోయిందిరా. ఆఖరాది పని చెప్తా. అందరూ నవ్వుతుంటే మహీగ్రద్ద గారు ఒక కథ చెప్పారు. పాతకాలంలో తామెలా అడవిలో తిరిగేవారు, ఎలా పండ్లను కోసుకుని తినేవారో వివరించారు. పిల్లలు ఆసక్తిగా విన్నారు. తోత, మరప్పుడు దయ్యాలు లేవా? అప్పుడు కూడా ఉండేవిరా, కానీ అవి మన మనసులో ఉండే భయాలు మాత్రమే. ధైర్యంగా ఉంటే ఏ దయ్యము మనల్ని ఏం చేయలేదు. ఆ మాటలతో పిల్లలకు ధైర్యం వచ్చింది. కాని అప్పుడే గాలికి ఒక చెట్టు కొమ్మ విరిగి క్రక్ అంటూ దబ్బని పడింది. అమ్మో దయ్యమని పిల్లలు ముగ్గురు చిచ్చుకాకి వెనక దాక్కున్నారు. యాయ్, నన్ను వదలడ్రా, నేనే భయపడుతున్నాను. భయపడకండి, అది గాలికి కొమ్మ విరిగింది అంతే. అలా ఆ రాత్రి నవ్వులు, భయాలు, కథలతో గడిచిపోయింది. అటువైపు మహీకృత గారు ఒక ముఖ్యమైన విషయం చర్చిస్తున్నారు. పక్షులరా, రేపు మన ఊర్లో వనభోజనాలు పెట్టుకుందాం. అందరూ తలా ఒక వంటకం చేసుకుని ఆ కొండ మీద ఉన్న గుడి దగ్గరకు రండి. అక్కడ ఓట నీళ్లు చాలా బాగుంటాయి. భోజనాలా? అయితే నేను రెడీ. నేను పులిహార చేస్తాను. నేను గారెలు చేస్తాను. పక్షులు తమ గూళ్లకు చేరుకుంటాయి. ఇక్కడ కరెంటు లేదు కాబట్టి చీకటి పడకముందే అందరూ ఇళ్లకు చేరాలి. తుని పిచ్చుక ఆముదం దీపం వెలిగించింది. ఆ చిన్న దీపం వెలుగులో తుని పుచ్చి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అమ్మా, నాకొక కథ చెప్పవా? ఆ పట్నంలో పిల్లలు టీవీలో కార్టూన్స్ చూస్తారట కదా, అవెలా ఉంటాయి? టీవీలో బొమ్మలు కదులుతాయి అంతే పుచ్చి. కాని మన కళ్ళ ముందు కనిపించే ఈ ప్రకృతి అంతకంటే పెద్ద సినిమా. చూడు, ఆకాశంలో నక్షత్రాలు ఎలా మెరుస్తున్నాయో. అదిగో ధ్రువ నక్షత్రం, ఆ పక్కన సప్తర్షి మండలం. తుని ఆకాశాన్ని చూపిస్తూ నక్షత్రాల కథలు, పురాణ కథలు చెప్పేది. బుజ్జి ఆశ్చర్యంగా వినేది. పక్కింటి చిచ్చుకాకి ఇంట్లో కూడా దీపం వెలుగుతోంది. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకి పాతకాలం నాటి సామెతలు, పొడుపు కథలు నేర్పిస్తోంది. పరై చిన్నగా, కిటకిట తలపలో కిటార తలపలో ఎప్పుడు తీసినా చప్పుడు కావు. అదేంట చెప్పరా? చిన్నుకాకి ఆలోచిస్తూ, అమ్మో, కష్టంగా ఉంది. మన ఇంటి తలుపులో అవి చప్పుడు చేస్తాయి కదా. పిచ్చాడా, అది కనురెప్పలు. చూసావా ఎంత తెలివైన పొడుపు కథ. ఇక మరుసటి రోజు వనభోజనాలు. ఊరందరూ కలిసి కొండ మీదకు వెళ్లారు. అక్కడ పెద్ద పెద్ద చెట్ల నీడలో ఆకులు విస్తరాకులుగా వేసుకుని కూర్చున్నారు. తుని పిచ్చుక గారెలు వడ్డించింది. చిచ్చుకాకి పులిహోర వడ్డించింది. చోటు చిలుక పండ్లు తెచ్చింది. ఇక లూసి పావురం జొన్న రెట్లు తెచ్చింది. ఆఖరికి కుహుబాతు ఊట నీళ్లు తెచ్చింది. అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆ ప్రకృతి ఒడిలో పక్షుల కిలకిల రావాల మధ్య భోజనం చెయ్యడం ఒక అద్భుతమైన అనుభూతి. భోజనమయ్యాక సాయంత్రం వరకు ఆటలు పాటలతో గడిపారు. సూర్యాస్తమయమయ్యే సమయానికి అందరూ కొండ దిగి వచ్చారు. దారిలో బుజ్జి పిచ్చి కడిగింది. అమ్మా, మన పట్నంలో ఉంటే టీవీ ఉండేది, కరెంటు కూడా ఉండేది కదా, ఎందుకు ఇక్కడ ఉంటున్నాం? బుజ్జి, అక్కడ సుఖాలుంటాయి కాని ఇంత శాంతి ఉండదు. ఇక్కడ మనకి స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని నీళ్లు, ఒకరికొకరు సాయం చేసుకునే మనుషులు ఉన్నారు. అర్ధరాత్రి ఆపదొచ్చినా ఊరంతా ఒకటవుతుంది. అదే నిజమైన సంపద. నిజమే బుజ్జి, అక్కడైతే ఫ్యాన్ వేసుకోవాలి, ఎక్కడ చెట్టు గాలి చాలు, అక్కడ ఫ్రిడ్జ్ నీళ్లు తాగాలి, ఇక్కడ కొండ నీళ్ళ అమృతం. మన పల్లెటూరే మనకి స్వర్గం. ఆ రాత్రి అందరూ అలసిపోయి హాయిగా నిద్రపోయారు. ఆకాశంలో చందమామ వాళ్ళని చూసి నవ్వుతున్నాడు. చెట్ల ఆకులు జోలపాట పాడుతున్నాయి. నిజమే, నాగరికత లేకపోయినా పక్షత్వం ఉన్న ఆ మారుమూల గ్రామమే నిజమైన ఆనంద నిలయం. ఈ కథలోని నీతేంటంటే, సుఖాల కంటే సంతోషం ముఖ్యం. ప్రకృతితో కలిసి జీవించడంలోనే
అసలైన ఆరోగ్యం, ఆనందం ఉన్నాయి. పక్షుల గ్రామంలో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇంటి ముందు గొబ్బెమ్మలు, బంతిపూల అలంకరణలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఊరి పెద్ద మహీగ్రద్ద గారు ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. మహీగ్రద్ద మైక్లో గంభీరంగా, పక్షులరా, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా మనం ఒక మెగా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. ఈ పోటీలో గెలిచిన వారికి ఒక బస్తా నిండా నువ్వుల లడ్డూలు మరియు ముగ్గుల మహారాణి అనే బిరుదు ఇవ్వబడుతుంది. ఈ వార్త వినగానే చిచ్చుకాకి కళ్ళు మెరిశాయి. నువ్వుల లడ్డూలు అంటే ఆమెకు ప్రాణం. చిచ్చుకాకి తనలో తాను, అమ్మా, బస్తా లడ్డూలా? అవి నాకే కావాలి. ఈ పోటీలో నేనే గెలవాలి. ఆ తోని పిచ్చక వేసే చొక్కల ముగ్గులో పాతకాలం నాటివి. నాది మోడ్రన్ ఆర్ట్. ఈసారి నా టాలెంట్ ని చూపిస్తాను. పోటీ రోజు ఉదయం ఊరి మైదానం అందరూ తమ తమ స్థలాల్లో ముగ్గులు వేయడానికని సిద్ధంగా ఉన్నారు. తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక, చోటు చిలుక, లూసి పావురం అందరూ రంగుల పొడులు, బియ్యం పిండితో వచ్చారు. కాని చిచ్చుకాకి మాత్రం చేతిలో రంగులు లేకుండా ఒక పెద్ద సంచితో వచ్చింది. ఆమె వెనుక మాత్రం ఆమె కొడుకు చిన్ను మరియు భర్త గిన్నెలు, స్పూన్లు పట్టుకుని వస్తున్నారు. ఏంటి చిచ్చు, ముగ్గుల పోటీకొచ్చావా లేక వంటల పోటీగా? రంగులేవి? చిచ్చుకాకి స్మైల్గా, ఓసి అమాయకురాలా, రంగులు ఎవరైనా వేస్తారు. నేను ఈసారి 3D ముగ్గు వేస్తాను. అది కూడా ఈ ఏడిబుల్లో. జడ్జిలు నా ముగ్గు చూసి కళ్ళు తిరగడమే కాదు, నోరు ఊరుతుంది కూడా. అత్త, తినే ముక్కంటే మళ్ళీ బిస్కెట్లు, చాక్లెట్లు పెట్టావా? పోయినసారిలాగా చీమలు ఎత్తుకుపోతాయి, జాగ్రత్త. నోర్మయ్య, ఈసారి నా ప్లాన్ వేరు. చీమలు కాకుండా లక్ష్మణ రేఖ చేస్తాను. నా ముగ్గు కాన్సెప్ట్ ఏంటంటే సంక్రాంతి విందో. పోటీ మొదలైంది. తుని పిచ్చుక చాలా అందంగా, ఓపికగా బియ్యం పిండితో రథం ముగ్గు వేసింది. అందులో రంగులు నింపి పూలతో అలంకరించింది. అది చూడ్డానికి చాలా సాంప్రదాయంగా, అందంగా ఉంది. చోటు చిలుక ఒక పెద్ద గాలిపటం ముగ్గు వేసింది. లూసి పావురం ఒక నెమలి ముగ్గు వేసింది. కొంచెం వంకరగా ఉన్నా పర్లేదు. ఇక మన చిచ్చుకాకి ఏం చేస్తుందో చూద్దాం. ఆమె ఒక పెద్ద ఆకును నేల మీద పరిచింది. దాని చుట్టూ జిగురు పోసింది. ఆ మధ్యలో రంగులు బదులుగా రకరకాల పప్పులు, బియ్యం, ఎండు మిరపకాయలు, చింతపండు, బెల్లం ముక్కలు పేర్చడం మొదలుపెట్టింది. అమ్మో, ఇదే ముక్కు! ఇది చూస్తుంటే కిరాణా షాపు బోర్లించినట్టుంది. కందిపప్పు, మినపప్పు అన్నీ ఎందుకమ్మా? ఇవి మనకి వచ్చే నెలకు సరిపోతాయి కదా. వరే, ఇది నవధాన్యాల ముగ్గు. దీని విలువ నీకేం తెలుసు? చూడు, ఈ కందిపప్పుతో సూర్యుడిని వేస్తాను, మినపప్పుతో చంద్రుణ్ణి వేస్తాను, ఈ ఎండు మిరపకాయలతో కిరణాలు వేస్తాను. ఇది ఆర్ట్ విత్ హార్ట్ రా. హార్ట్ ఏమో గాని నాకు ఆకలిస్తుందమ్మా. ఆ బెల్లం ముక్క తినొచ్చా? నా, అది సూర్యుడి కన్ను. తింటే సూర్యుడు గుడ్డువాడైపోతాడు. సైలెంట్ గా ఉండవు. చిచ్చుకాకి చాలా కష్టపడి చెమటలు కక్కుతూ పప్పులన్నిటినీ పేర్చుతుంది. ఆమె ముగ్గులో సగం పూర్తయింది. కాని ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆ పప్పుల వాసనకి ఊర్లో ఉన్న కోళ్లన్నీ అలర్ట్ అయ్యాయి. పోటీ సమయం సగమయ్యింది. జడ్జిలు మహీగ్రద్ద మరియు కుహుబాదు పరిశీలించడానికని వచ్చారు. వావ్ తుని, నీ రథం ముగ్గు అద్భుతం. దానికి చక్రాలు కూడా ఉన్నాయా? కదిలేలా ఉంది. థ్యాంక్ యూ మహి గారు. తరువాత చిచ్చుకాకి దగ్గరకొచ్చారు. అక్కడ దృశ్యాన్ని చూసి జడ్జిలు షాక్ అయ్యారు. ఏంటి చచ్చో ఇదే? వంటగదిలో సామాన్లన్నీ ఇక్కడ ఎందుకు పోసావు? రేషన్ షాప్ పెట్టావా లేక ఇక్కడ సంత జరుగుతుందా? చిచ్చుకాకి గర్వంగా, కాదు డాక్టర్ గారు, ఇది ఆర్గానిక్ ముగ్గు. రసాయన రంగులు వాడితే భూమి పాడవుతుంది. అందుకే నేను పప్పులు వాడాను. ఇది పర్యావరణానికి మేలు, కంటికి ఇంపు, కడుపుకి నింపు. దీని పేరు చిచ్చోస్ ఏడుపుల మాస్టర్ పీస్. కడుపుకి నింప అంటే మేము తినాలా? అయినా ముగ్గుని ఎవరైనా తింటారా? అయ్యో, మీరు కాదులేండి. పోటీ అయ్యాక నేను ఇంటికి తీసుకెళ్లి సాంబార్ చేసుకుంటాను. వేస్ట్ అవ్వకూడదు కదా. కావాలంటే మీకు కూడా ఒక గిన్నె పంపిస్తానులేండి. బుజ్జి పిచ్చుక పక్క నుండి నవ్వుతూ, అత్త, సాంబార్ సంగతి తర్వాత ముందు నీ వెనక చూడు. నీ పప్పుల కోసం ఫ్యాన్స్ వచ్చారు. చిచ్చుకాకి వెనక్కి తిరిగి చూసింది. అక్కడొక పెద్ద కోళ్ల దండు నిలబడుంది. వాటి కళ్ళు ఆ పప్పుల మీదే ఉన్నాయి. వాటిలో ఒక పెద్ద కోడిపుంజు చిచ్చు వేసిన కందిపప్పు సూర్యుడి వైపు ఆశగా చూస్తోంది. చిచ్చుకాకి భయంతో, అమ్మో, కోళ్ళు! ఏయ్ పోండి, ఇది ముగ్గు, మేత కాదు. ఉషో ఉషో, ఇది ఆర్ట్, కళా పోషణ లేని. పోండి. కాని కోళ్లకి ముగ్గు, మేత తేడా తెలియదు కదా.
అవి ఒక్కసారిగా కొక్కరొక్కో అంటూ ముగ్గు మీద పడ్డాయి. అయ్యో నా కందిపప్పు సూర్యుడు, నా మినపప్పు చంద్రుడు, నా మిరపకాయ కిరణాలు నాశనం అయిపోతున్నాయి రోయ్. చిన్ను ఆపరా, కర్ర తీసుకుని రారా, నా సూర్యుడిని ఆ కోడి మింగేస్తుంది. నేను వెళ్తే నన్ను కూడా పొడుస్తాయమ్మా. అవి చాలా ఆకలితో ఉన్నాయి. అవి యాంగ్రీ బోర్డ్స్ లో ఉన్నాయి. చిచ్చుకాకి తన 2 రెక్కలను విదిలిస్తూ కోళ్ళని తోలడానికని ప్రయత్నించింది. ఓసేయ్, అది నా ఆస్తి, తినకంటే. అని అరుస్తోంది. కాని ఒక కోడి ఆమె రెక్కను ముక్కుతో పట్టుకుని లాగింది. ఇంకో కోడి ఆమె కాలిని పొడిచింది. అమ్మో చచ్చాను, కాపాడండి రోయ్, నా ముక్కుని తినేస్తున్నాయి, నా పెట్టు పడిపోయింది, నా సూర్యుడు అస్తమిచ్చాడు. అందరూ పగలపడి మరీ నవ్వారు. చిచ్చు వేసిన పప్పుల ముగ్గు కాస్త క్షణాల్లో మాయమైపోయింది. కోళ్లు హాయిగా పప్పులు తిని థ్యాంక్స్ అన్నట్టు ఒక లుక్ ఇచ్చి దర్జాగా వెళ్లిపోయాయి. మిగిలింది కేవలం ఎండు మిరపకాయలు మాత్రమే. వాటిని కోళ్లు తినవు కదా. మహిగ్రద్ద నవ్వాపుకుంటూ, చిచ్చు, నీ ఏడుపులాట చాలా సక్సెస్ అయ్యింది. కస్టమర్లు చాలా తృప్తిగా తిన్నారు. బహుశా వాటికి నీ ముగ్గు చాలా నచ్చుంటుంది. చిచ్చుకాకి ఏడుస్తూ, నా ముగ్గు పోయింది మహిగారు, ఇప్పుడు నేను పోటీలో ఎలా గెలుస్తాను? నా లడ్డూలు, నా కష్టార్జితం. అత్త భయపడుకో, ఇంకా మిరపకాయలు మిగిలాయి కదా, వాటితో స్పైసీ ముగ్గు అని చెప్పు. జడ్జిలకు కారం ఇష్టమేమో, మిరపకాయ మండపం అని పేరు పెట్టు. నీ వెటకారం తగలడా, నా 5 కిలోల పప్పులు పోయాయి. ఇప్పుడు ఇంట్లో వంట కూడా ఏమీ లేవు. అయితే పోటీ ఇంకా అయిపోలేదు. చిచ్చుకాకి అంత సులభంగా ఒప్పుకోదు. ఆమెకు ఇంకో ఐడియా వచ్చింది. చిన్నగా పప్పులు పోతే పోయాయి, నా దగ్గర ప్లాన్ బి ఉంది. ఆ సంచిలో ఉన్న పిండి తీసుకురారా త్వరగా. అమ్మో, అది బియ్యం పిండి కాదు, మైదా పిండి. దాంతో ముగ్గు రాదు, అది చిగురుగా ఉంటుంది. పర్లేదురా, తెల్లగా ఉంటుంది కదా. దానితో నేను ఒక పెద్ద మంచుకొండ వేస్తాను. దాని మీద రంగు నీళ్లు చల్లుతాను. అప్పుడు అది కలర్ఫుల్ గా ఉంటుంది. కైలాస పర్వతం అని చెప్తాను. చిచ్చుకాకి మైదా పిండిని కుప్పగా పోసింది. దాన్ని ఒక కొండలా చేసింది. దానిమీద ఎరుపు, ఆకుపచ్చ రంగు నీళ్లు చల్లింది. చూడడానికి అది ఒక వింత ఆకారంలా ఉంది. చూసారా, ఇది హిమాలయ పర్వతం. సంక్రాంతికి చలి ఉంటుంది కదా, దానికి సింబల్ అన్నమాట. ఇందులో గ్లోబల్ వార్మింగ్ మెసేజ్ కూడా ఉంది. సరిగ్గా అప్పుడే ఒక కుక్క అటుగా వచ్చింది. మైదా పిండి వాసన దానికి నచ్చింది. అది వచ్చి ఆ మైదా కొండ మీద కాలెత్తి, అర్థమైంది కదా. చిచ్చుకాకి అరుస్తూ, వద్దు వద్దు కుక్క, వెళ్ళు, నా హిమాలయాలను తడపకో, అది పవిత్రం. కాని జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ కుక్క పని కానిచ్చేసి వెళ్లిపోయింది. మైదా పిండి ముద్దగా జున్నులా తయారయ్యింది. చిచ్చుకాకి తల పట్టుకొని, చిచ్చే నా కర్మ, పప్పుల్నేమో కోళ్లు తిన్నాయి, పిండి కుక్క పాడు చేసింది. ఈ రోజు నాకేం కలిసి రావడం లేదు. దేవుడా, ఎందుకింత పరీక్ష? తుని పిచ్చుక జాలిగా, పాపం చిచ్చు, నువ్వు అతిగా ఆలోచించి అన్నీ పాడు చేసుకున్నావు. ముగ్గంటే సింపుల్గా ఉండాలి, అతి సర్వత్ర వర్ణీయత్ అని ఊరికే అనలేదు పెద్దలు. ఫలితాల సమయం. మహిగ్రద్ద గారు విజేతను ప్రకటించడానికని సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు జరిగిన సంఘటనలు చాలా వినోదాత్మకంగా ఉన్నాయి. ముఖ్యంగా చిచ్చుకాకి ప్రయోగాలు. అయితే ముగ్గుల పోటీలో అందం, సాంప్రదాయం ముఖ్యం కాబట్టి ప్రథమ బహుమతి తుని పిచ్చుక గారికి. అందరూ చప్పట్లు కొట్టారు. తుని పిచ్చుక సంతోషంగా బహుమతి తీసుకుంది. అయితే మనందరిని నవ్వించినందుకు మరియు కోళ్లకు కడుపు నిండా అన్నం పెట్టినందుకు చిచ్చుకాకి అన్నదాత అవార్డు ఇస్తున్నాం. చిచ్చుకాకి నిరాశగా, అవార్డు సరే, లడ్డూలు ఇస్తారా? నాకు ఆకలేస్తుంది. ఆ లడ్డూలు విన్నర్కి మాత్రమే, కానీ నీకోసం ఒక మిరపకాయ బజ్జీ ఇస్తున్నాం. నీ ముగ్గులో మిగిలింది అవే కదా, ఇదిగో తీసుకో. అందరూ గట్టిగా నవ్వారు. చిచ్చుకాకి కోపంగా మిరపకాయ బజ్జీ తీసుకుని కొరికింది. అది చాలా కారంగా ఉంది. అమ్మా, మంట మంట, నా నోరు కాలిపోతుంది రోయ్, నీళ్ళు నీళ్ళు అంటూ అరిచింది. తుని పిచ్చుక చిచ్చు దగ్గరకొచ్చి మంచినీళ్ళిచ్చి, బాధపడకు చిచ్చు, నా లడ్డూల్లో సగం నీకే ఇస్తాను. నువ్వు లేకపోతే ఈ పోటీలో ఇంత ఫన్ ఉండేదే కాదు. నీ నవధాన్యాల ముగ్గు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చిచ్చుకాకి కన్నీళ్లతో లడ్డూ తింటూ, నిజంగానే తని, నువ్వు దేవతవి. వచ్చే ఏడాది నేను ముగ్గు వేయను, నీకు అసిస్టెంట్ గా ఉంటాను, రంగులు కలుపుతాను, కానీ తినను. అమ్మా అత్త, నువ్వు అసిస్టెంట్ గా ఉంటే నా ముగ్గులో బాంబులు పెట్టావేమో. వదిలే, నువ్వు ప్రేక్షక పాత్రలో ఉంటేనే మాకు ఆనందం. అందరూ నవ్వుకున్నారు. పక్షుల గ్రామంలో సంక్రాంతి సంబరాలు చాలా ఆనందంగా ముగిశాయి. చిచ్చుకాకి మాత్రం, వచ్చేసారి ఇనుప ముగ్గు వేస్తాను, అప్పుడు ఏ కోడి తింటుందో చూస్తా అని మనసులో శపథం చేసుకుంది. ఈ కథలోని నీతి ఏంటంటే,
అతి తెలివితేటలు ఎప్పుడు బెడిసి కొడతాయి. సహజత్వమే అందం. మరియు ముగ్గుల్లో తినే పదార్థాలు వాడకూడదు.